ఈమె ప్రపోజల్ ను రాహుల్ పట్టించుకోలేదట. రాములమ్మ సినిమాల్లో ఫైర్ బ్రాండ్, అలాగే రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నెంబర్ 2 పొజిషన్ తనది. కేసీఆర్ తరువాత అంతటి పేరు పలుకుబడి ఉన్న నేత ఆమె. కానీ ఎందుకో కేసీఆర్ కి తనకి పడలేదు. కేసీఆర్ వైఖరి నచ్చక కాంగ్రెస్ లో చేరారు. చేరినప్పుడు ఎర్ర తివాచీ పరిచిన కాంగ్రెస్ కండువాలు, ఆ తరువాత కాంగ్రెస్ మహాసముద్రం లాంటి పార్టీలో ఆమె ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో విజయశాంతి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి రాములమ్మ బయటకు రాలేదు. కాంగ్రెస్ తరపున మాట్లాడలేదు. కార్యక్రమాలలో పాలు పంచుకోలేదు. అజ్ఞాతంలో ఉండిపోయారు. ఈ మధ్య హైదరాబాద్ మహంకాళి ఉత్సవాలకు హాజరై మళ్లీ చురుకైన పాత్ర పోషించాలని భావించారు. కానీ ఆమెను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. ఎన్నికల వేళ మళ్లీ వచ్చింది అంటూ ఈసడించుకున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాని విజయశాంతిని వారు పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం రాములమ్మ ఎంత కలిసిపోదామన్నా కాంగ్రెస్ పెద్దలు కలుపుకోవడం లేదట. విజయశాంతి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చి ప్రచారం చేస్తానని చెబుతున్నా రాష్ట్ర నేతలు పట్టించుకోకపోయేసరికి తాజాగా విజయశాంతి కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించారట. తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కమిటీ వేయాలని సూచించారట. మధు యాష్కి, డీకే అరుణ, దామోదర్ రాజ నరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు తన పేరును జోడించి కమిటీ వేస్తే ప్రభావం ఉంటుందని విజయశాంతి అభిప్రాయపడ్డారట. ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ సీనియర్లతో ప్రచార కమిటీని నియమిస్తే కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టం చేశారట. ఈ మేరకు ఏఐసిసిని కోరినట్లు తాజా సమాచారం. అయితే రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా సానుకూల స్పందన రాలేదని సమాచారం. కాంగ్రెస్ తెలంగాణ లీడర్షిప్ ను విజయశాంతి చేతిలో పెట్టడానికి ఏఐసిసి పెద్దలు సిద్ధంగా లేనట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాగా పనిచేస్తున్నాడని, ఇప్పుడున్న సమయంలో మార్పులు చేర్పులు కుదరవని స్పష్టం చేస్తున్నారట. ఉత్తమ్తో కలిసి ప్రచారం చేస్తే పర్వాలేదని సెపరేట్ గా ప్రచార కమిటీ వేసి మళ్లీ కాంగ్రెస్ లో వర్గ పోరుకు తెరతీయలేమనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. దీంతో రాములమ్మ కోరికను వారు ఒప్పుకోవడం లేదని సమాచారం. తన మాటకు విలువలేని కాంగ్రెస్ లో రాములమ్మ ఉంటుందా, బయటకు వస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.